దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఉదయం లేవంగానే ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? వాక్యం చదువుకున్నారా? ప్రభుత్వ సమయాన్ని గడిపారా? ప్రతిరోజు కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి. ఖచ్చితంగా ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానమును విశ్వాసముతో మనము పొందుకోగలిగితే, నమ్మగలిగితే దేవుని కార్యములను మనము పొందుకుంటాము. ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. మన జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తారు. మన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు మీద ఆనుకున్నప్పుడు, ప్రభు యందు నమ్మకము ఉంచినప్పుడు ఖచ్చితంగా మన పరిస్థితులను మార్చగలిగినటువంటి గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి దేవుడు, అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు, మనలను ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనలందరినీ కూడా ప్రేమించి ఒక శ్రేష్టమైన వాగ్దానమును మన కొరకు సిద్ధపరిచి అందించి ఉన్నారు. ప్రార్థన పూర్వకముగా ఈరోజు పొందుకుందాం. తలలో వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు యేసయ్య. ఉదయకాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. శ్రేష్టమైన వాగ్దానము మా కొరకు సిద్ధపరిచి ఈరోజు నాయన ప్రతి ఒక్కరితో మాట్లాడాలని మీరు ఆశపడుతున్నారు. అయ్యా, ఈరోజు మా అందరితో మీరు మాట్లాడి, మీరు దర్శించి నీ కృపలో మమ్మలను భద్రపరచమని, దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనమును చదువుకుందాం. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును. స్తోత్రం. చక్కని వాగ్దానం. యోబు యొక్క స్నేహితుడు యోబుని చూసి, యోబు యొక్క పరిస్థితిని చూసి మాట్లాడుతున్నటువంటి మాటలు. యోబు యొక్క జీవితం అంతా కటిక చీకటిగా ఉంది. తన జీవితంలో సమస్తమును కూడా కోల్పోయాడు. ఆస్తిని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను కోల్పోయాడు. సమస్తమును కూడా కోల్పోయి ఏమీ లేనటువంటి స్థితిలో, దిగజారిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో యోబు కనపడుతూ ఉన్నాడు. ఒకప్పుడు గొప్ప స్థితిలో జీవించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక సామాన్యమైనటువంటి పరిస్థితులలో, ఒళ్ళంతా కూడా కురుపులతో, ఎంతో వేదనతో యోబు కనపడుతూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి యోబును చూసి తన స్నేహితుడు అంటూ ఉన్నాడు, ఈరోజు నీ పరిస్థితి ఇలా ఉంది, కానీ ఈరోజు ఎటువంటి ఆశీర్వాదములు లేక నీ జీవితంలో అన్నీ కూడా బలహీనతలు, రోగాలు, కష్టాలు, శ్రమలు అనుభవిస్తున్నావు. కానీ నీ యొక్క జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. ఆయన అంటూ ఉన్నాడు, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. మధ్యాహ్నం సూర్యుని మనం చూడగలమా? ఆ ఎండను మనం చూడగలమా? ఆ ప్రకాశతను మనం చూడలేము. యోబు యొక్క స్నేహితుడు అంటూ ఉన్నాడు, ఈ మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా నీ జీవితం ప్రకాశిస్తుంది. చీకటి ఉన్నప్పటికీ కూడా చీకటి నీ మీద ప్రభావము చూపించకుండా నీ మీద వెలుగు ప్రకాశిస్తుంది అని యోబు యొక్క స్నేహితుడు తెలియజేస్తున్నాడు. నీ దేవుడు మార్చగలడు, నీ దేవుడు అద్భుతాలు చేయగలడు, నీ దేవుడు నీ జీవితంలో ఒక వెలుగును నీకు అనుగ్రహించగలడు అని చెబుతూ, ఎప్పుడు చేస్తాడు, ఎప్పుడు నీ జీవితము ప్రకాశిస్తుందంటే మరి స్నేహితుడు ఒక మాట చెబుతూ ఉన్నాడు. పైభాగంలో మనం గమనించగలిగితే అదే అధ్యాయంలో 13-14 వచనంలో యోబు స్నేహితుడు అంటూ ఉన్నాడు, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతుల నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారముల నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల. దేవుని బిడ్డలకు కొన్ని కండిషన్స్ ఇక్కడ చెబుతున్నాడు. నీ జీవితము మధ్యాహ్న కాల తేజస్సు కంటే నీ జీవితం ప్రకాశించాలి, ప్రకాశవంతంగా ఉండాలి అంటే ఆయన అంటూ ఉన్నాడు, నీ మనస్సును ఆయన వైపు త్రిప్పాలి, నీ చేతులు ఆయన వైపు చాపాలి. మనము దేవుని వైపు తిరగాలి,
దేవుని వైపు మన జీవితాలను ఎత్తి చూపించినప్పుడు, ఆయన వైపు మనం తిరిగినప్పుడు, అంత మాత్రమే కాదు, పాపము మన చేతిలో ఉన్నప్పుడు, పాపము మన ముందు ఉన్నప్పుడు దానిని విడిచిపెట్టి, మన జీవితంలో ఉన్నటువంటి దుర్మార్గతను విడిచిపెట్టి దేవుని వైపు మనం తిరగలిగితే ఖచ్చితంగా కోల్పోయినటువంటి సమస్తాన్ని నీకు ఇస్తాడు. మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా నీ యొక్క జీవితము, నీ బ్రతుకు ప్రకాశిస్తుంది అని భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డల నిజమే, ఈరోజు మన జీవితం అంతా కూడా చీకటిమయముగా ఉండవచ్చు. ఎటువంటి ఆశీర్వాదములు లేనటువంటి పరిస్థితులు, ఎటువంటి ఆశీర్వాదములు పొందుకోలేనటువంటి పరిస్థితులలో మనం ఉంటూ ఉండవచ్చు. ఈరోజు మన బ్రతుకులు కూడా ప్రకాశించాలి అంటే, ఈరోజు దేవుని ఆశీర్వాదములు పొందుకోవాలి అంటే, దేవుని యొక్క కృపను పొందుకోవాలంటే, ఈరోజు మనము కూడా దేవుని వైపు తిరగాలి, పాపమును విడిచిపెట్టాలి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఉన్నటువంటి దుర్మార్గతను విడిచిపెట్టి ప్రభు వైపు తిరిగితే ఖచ్చితంగా ఆయన మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏ ఆశీర్వాదములైతే మన కోసం దాచి ఉంచినాడో ఆ ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించి తన కృపను మనకిస్తాడు. ఈరోజు యోబులాగా మనము కూడా యథార్థంగా నీతిగా జీవించి ఆయన వైపు తిరిగినప్పుడు కోల్పోయిన సమస్తాన్ని దేవుడిస్తాడు. రెండింతల ఆశీర్వాదమును యోబుకు దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనకు కూడా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధులు, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలంలో చక్కని వాగ్దానం ఇచ్చారు నాయన. ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చి అయ్యా మా జీవితాలు ప్రకాశించడానికి, మీ యొక్క ఆశీర్వాదములు పొందుకునే స్థితిలో మేము ఉండడానికి కృప చూపించండి. నీ వైపు తిరగడానికి, మా జీవితాలు మీకు సమర్పించుకోవడానికి, పాపములు విడిచిపెట్టడానికి మాకు సహాయం చేయమని, కృప చూపించమని, దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.